నమస్కారం. ఈరోజు సుఖీభవలో పరిమితంగా మద్యం గుండెకు మంచిదేనా? దంతసిరితో కీళ్లు భద్రం, వెరికోజ్ వీన్స్ ఏ డాక్టర్ని కలవాలి, తరచూ మూత్రంలో మంట ఎందుకు, ఇంకా హెల్త్ టిప్. మద్యపానం చెడ్డదే, అందులో సందేహం లేదు. కానీ తక్కువ మోతాదులో నిత్యం తీసుకుంటే దానివల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని, పైగా ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం మనలో చాలామందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకంతోటే నిత్యం 1 పెగ్గు 2 పెగ్గులు తీసుకోవడానికి అలవాటు పడుతూ ఉంటారు. మరి లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్న నానుడిలో నిజమెంత? పరిమితంగా మద్యం తీసుకుంటే మనకు మేలు జరుగుతుందా? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు తాగడం పెద్ద తప్పు, కాని ఇప్పుడు మద్యపానం అనేది పెద్ద ఫ్యాషన్గా, నాగరికతకు, సోషల్ కల్చర్కు చిహ్నంగా మారింది. 10 మంది కలిసినప్పుడు పరిమితంగానైనా మద్యం తీసుకోకపోతే తప్పుగా భావించే సంస్కృతి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు ఇంకో రకమైన నమ్మకం బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. అతిగా మద్యం తాగితే అనర్థమే కావచ్చు, కాని పరిమితంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిదని, మరీ ముఖ్యంగా గుండెకు చాలా మేలు చేస్తుందనే నమ్మకం ఇవాళ చాలా మందిలో కనిపిస్తోంది. డాక్టర్లు కూడా ఈ వాదనకు ఓకే చెబుతున్నారని, వైద్య పరిశోధనల్లోనూ పరిమితంగా మద్యం తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని వెల్లడైందని వాదించేవాళ్లు ఇవాళ మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. నిజానికి ఈ రకమైన వాదన అర్ధరహితమని, పరిమితంగానైనా అపరిమితంగానైనా సరే మద్యం మనకు ఎంతమాత్రం మంచిది కాదని డాక్టర్లు నొక్కి మరీ చెబుతున్నారు. ఆల్కహాల్ అనేది ఇది వన్ ఆఫ్ ది సోషల్ హ్యాబిట్స్ అండి. ఇది చాలామంది మంచిదా చెడ్డదా అనేది చాలా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్స్లో ఇది తీసుకోవటం వలన ఏమైనా మంచి ఏమైనా ఉన్నదా అనేది చాలామంది అడుగుతుంటారు. ఈ ఆల్కహాల్ అనేది కోల్డ్ కంట్రీస్లో వాళ్ళు ఈ వెదర్కి వాళ్ళు లిమిటెడ్ క్వాలిటీ తీసుకుంటూ ఉంటారు. ఏదైనా కానీ లిమిటెడ్ క్వాలిటీ తీసుకోవటం వలన దానివల్ల ప్రమాదం ఉండదు. బట్ అలవాటు లేని వాళ్ళు ప్రత్యేకంగా హార్ట్కి బెనిఫిట్ అవుతుందని తీసుకోవటం అయితే ఏ డాక్టర్ కానీ అడ్వైజ్ చేయడండి. ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఆల్కహాల్ 1-2 పెగ్స్ తీసుకుంటే మంచిదా అంటే దానివల్ల హామ్ అయితే లేదు. ఎస్పెషల్లీ రెడ్ వైన్ కానీ వైట్ వైన్ కానీ, ఎస్పెషల్లీ వైన్ ఇది కార్డియో ప్రొటెక్టివ్ అనేది చాలా ఉందండి. దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్కి బెనిఫిట్ చేస్తుంది. ఈ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఏ విధంగా హార్ట్కి మంచి చేస్తుంది అంటే హెచ్డిఎల్ని ఇంక్రీజ్ చేస్తుంది. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. దీన్ని ఇంక్రీజ్ చేయటం వలన హార్ట్ అటాక్స్ని తక్కువ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ కార్డియో ప్రొటెక్టివ్ ఏజెంట్ అట్ మోడరేట్ క్వాంటిటీ. మనకేంటంటే ఏ ఆల్కహాల్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. రెడ్ వైనా, విస్కీయా, వాట్ క్వాంటిటీ యు ఆర్ టేకింగ్ అనేది చూడాలి. ఈ ఆల్కహాల్స్లో కూడా వెరైటీ వైన్ ఉంది, రెడ్ వైనా, వైట్ వైనా, జిన్. సో మనకు పెగ్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఉంటాయండి. 30 ml to 60 ml క్వాంటిటీ ఈజ్ యాక్సెప్టబుల్. మేల్స్లో ఫిమేల్స్లో కూడా క్వాంటిటీ ఉంటుందండి. మేల్స్లో యూజువల్లీ 1 పెగ్, ఫిమేల్స్లో ½ పెగ్ ఈజ్ యాక్సెప్టబుల్. బియాండ్ దట్ దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. యూజువల్లీ ఈ బింజ్ డ్రింకింగ్ అనేది ఉందండి. షార్ట్ టైంలో లార్జ్ క్వాంటిటీ తీసుకునేదాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయంటే విత్డ్రాల్ సిమ్టమ్స్ రావచ్చు, నెక్స్ట్ డే వామిటింగ్స్ అవి. ఈ హార్ట్ మీద ఎఫెక్ట్స్ ఏముంటాయంటే వాళ్ళకి పాల్పిటేషన్స్ వస్తాయి, ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్ రావచ్చు. ఇవి దీనివల్ల బింజ్ డ్రింకింగ్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎట్రిల్ ఫిబ్రిలేషన్, ఎట్రిల్ ఎరిథ్మియాస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో బింజ్ డ్రింకింగ్ తీసుకోవడం మంచిది కాదు హెల్త్కి. ప్రస్తుతం గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రోజూ కొద్దిగా రెడ్ వైన్ తీసుకుంటే గుండెకు మంచిదని చెబుతుంటే ఎవరికైనా గుండె జబ్బుల నివారణకు ఇదేదో తేలికైన మార్గమే అనిపిస్తుంది. రోజూ మితంగా మద్యం తీసుకోవడం గుండె జబ్బులు రాకుండా నివారించేందుకు దోహదం చేస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు గుర్తించిన మాట నిజమే గాని, వాస్తవానికి ఈ లాభమన్నది కాలక్రమంలో ఎంత తాగుతున్నారన్న దాని మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు మనం తాగే అలవాట్లు, కుటుంబ చరిత్ర, వయస్సు, జన్యుపరమైన అంశాల వంటివి కీలకమే.
ముఖ్యంగా గుర్తించాల్సిందేమంటే మితిమీరి తాగితే ఇది ప్రత్యక్షంగా గుండె జబ్బుకు ఓ ముఖ్యమైన ప్రేరేపకంగా మారుతుంది. ఎక్సెస్ బాగా తీసుకున్న లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు హార్ట్ ఫంక్షన్ వీక్ కావచ్చు. దాన్ని ఏంటంటే ఆల్కాలిక్ కార్డియోమైపతి అంటారు. ఈ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్, ఎట్రిల్ ఫిబ్రిలేషన్ ఆర్ ఎట్రిల్ ఎర్తిబ్యాస్ రావచ్చు. దిస్ ద వన్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే షార్ట్ టైంలో బింజ్ డ్రింకింగ్ చేసినప్పుడు వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్స్ కానీ ఎట్రిల్ టెకికార్డియా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో రికరెంట్ వామిటింగ్ కావటం వల్ల పొటాషియం తక్కువ కావచ్చు, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ ఉండటం వల్ల కూడా ఇటువంటి పరిస్థితి రావచ్చు. సో హై క్వాంటిటీ తీసుకోవటం అనేది మంచిది కాదు. నాట్ ఓన్లీ హార్ట్కి బెనిఫిట్ అని తీసుకున్నా కానీ అదర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రానిక్ హై క్వాంటిటీ తీసుకుంటే లివర్ సిరోసిస్ రావచ్చు. దానివల్ల అబ్డామినల్ ఒబేసిటీ, అబ్డామినల్ డిస్టెన్షన్, కాళ్ళవాపులు రావటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పరిమితంగా తీసుకుంటేనే ఆల్వేస్ బెటర్ అండి ఆల్కహాల్ అనేది. పొగ తాగటం, వ్యాయామం చేయకపోవటం లాగానే మద్యం మితిమీరి తాగటం కూడా గుండె జబ్బులకు దారితీసే అంశమని పలు అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి. చాలా కాలం విపరీతంగా తాగితే ఆరోగ్యవంతుల్లో ఉన్నట్టుండి గుండె లయ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల శ్వాస ఇబ్బందులు, బీపీలో మార్పులు రావటంతో పాటు గుండెపోటు, హఠాన్మరణం ముప్పు కూడా పెరుగుతుంది. ఆల్కహాల్ రక్తంలో హెమోసిస్టిన్ అనే పదార్థం స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అది పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదమూ పెరుగుతుంది. సో మనం మైల్డ్ క్వాంటిటీలో తీసుకునే సోషల్ డ్రింకింగ్ అయితే దానివల్ల హామ్ అయితే లేదు. బట్ దానివల్ల కంట్రోల్ లేని వాళ్ళు, మనసు మీద కంట్రోల్ లేని వాళ్ళు, అడిక్షన్ ఉన్నవాళ్ళు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అండి. అడిక్షన్ వాళ్ళకి ఇళ్లలో ప్రాబ్లమ్స్, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే కొన్ని స్టేట్స్ బ్యాన్ చేశారు, కొన్ని కంట్రీస్ కూడా బ్యాన్ చేశారు. వింటర్ కంట్రీస్ లైక్ లో టెంపరేచర్ ఉన్న కంట్రీస్లో కంపల్సరీ టు కీప్ దెమ్ వాక్ దే విల్ టేక్ ద ఆల్కహాల్. బట్ మన ట్రాపికల్ కంట్రీస్ లైక్ ఇండియా ఆర్ డెవలపింగ్ ఏషియన్ కంట్రీస్ దే మే నాట్ రిక్వైర్ ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది తీసుకోవటం మంచిది కాదు ఎవరికైనా కానీ. న్యూరోపతి రావచ్చు, సిరోసిస్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్, అదర్ దెన్ ద హార్ట్ అటాక్ అదర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆల్కహాల్ అనేది మంచిది కాదండి. ఈజ్ అడిక్షన్. దానివల్ల అడిక్షన్ కావచ్చు, చాలా ఫ్యామిలీ స్పాయిల్ అయ్యాయి. ఆల్కహాల్ పర్సనల్గా వీ డోంట్ రికమెండ్ టు గో ఫర్ ద ఆల్కహాల్. ఎనీ డాక్టర్ యూ టేక్ ఆల్కహాల్ ఫర్ ద హార్ట్ ప్రాబ్లమ్ ఏ డాక్టర్ చెప్పడు. అండ్ పర్సనల్లీ ఐ డోంట్ ఎంకరేజ్ ఆల్కహాల్ ఆల్సో. అనుకోవద్దు. వీ డోంట్ ఎంకరేజ్ ఈవెన్ లిమిటెడ్ క్వాలిటీ ఆల్సో. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ కాలమాన పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు. దాంతోపాటు మన అలవాట్లు మారిపోయి ఉండొచ్చు. కానీ మద్యం వల్ల సంప్రాప్తించే నష్టాలు గాని, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అది చేసే చేటుగాని ఏమాత్రం మారలేదు, మారదు కూడా. ఎందుకంటే మద్యం మనిషికి శత్రువు, మన ఆరోగ్యానికి శత్రువు. మన శరీరంలోని చాలా అవయవాలకు, ముఖ్యంగా ప్రాణాధారమైన మన గుండెకు మద్యమే మొదటి విలన్. ముందు మద్యం మనం తాగుతున్నామని అనుకుంటాం, కానీ ఒక దశకు చేరిన తర్వాత అది మనల్ని మింగేయటం ఆరంభిస్తుంది. ఒళ్లంతా కబళించటం మొదలు పెడుతుంది. పరిమితంగా మంచిదన్న ప్రశ్నే లేదు. ఇంటిని ఒంటిని గుల్లచేసి చివరికి మనల్ని మృత్యు కౌగిలికి తీసుకెళ్లేదాకా వదలదు. ఈ విషయాన్ని మనమందరమూ గుర్తుంచుకుందాం. మద్యపానానికి ఇవాళే స్వస్తి చెబుతాం. ఇప్పుడు సన్షైన్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత మనకు తెలిసిందే. ఈ సామెత మన ఆరోగ్యానికి వర్తిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. నోటి ఆరోగ్యం, ముఖ్యంగా దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకునే వారికి భవిష్యత్తులో కీళ్ల నొప్పులు, ప్రత్యేకించి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ముప్పు బాగా తగ్గుతున్నట్లు అమెరికా పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాధితులపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు. కీళ్ల నొప్పులతో బాధపడే వారిలో చాలా మందిలో దంతాలు, చిగుళ్లలో వ్యాధుల్ని తెచ్చిపెట్టే సూక్ష్మ క్రిములే మనలోని రోగనిరోధక శక్తిని తప్పుదారి పట్టిస్తున్నాయి. ఫలితంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్లవాతం జబ్బులు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు అధ్యయనంలో గుర్తించారు. ఈ నేపథ్యంలో కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ బాధల్ని తప్పించుకునేందుకు నోటి శుభ్రతపైన దృష్టి పెట్టాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.
మనలో కనిపించే కొన్ని రకాల సమస్యలు మనలో చాలా మందికి ఒక పట్టాన అర్థం కావు. అసలు సమస్య ఏమిటో, ఏ డాక్టర్ని సంప్రదించాలో తెలియక అలాగే కాలం నెట్టుకొస్తూ ఉంటారు. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గూడు కట్టుకుపోయి నీలం రంగులోకి మారే సమస్య కూడా అలాంటిదే. వెరికోస్ వీన్స్గా పిలిచే ఈ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయో, దీనికి ఏ డాక్టర్ని సంప్రదించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బేమిటి? డాక్టర్ ఎవరు? వ్యాధి ఉబ్బిన సిరలు. లక్షణాలు: చర్మం కింద సిరలు ఉబ్బి తాడులాగా మారడం, కాళ్లలో తరచూ తీవ్రమైన నొప్పి రావడం, కాళ్ళు బరువుగా అనిపించటం, రాత్రిపూట కాళ్లలో చిరచిరగా అనిపించటం, ఎక్కువసేపు నిలబడితే కాళ్ళు లాగటం. ఏ డాక్టర్ని సంప్రదించాలి? వాస్కులర్ సర్జన్. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. ఇక మూత్రంలో మంట, మూత్రం ధార సన్నగా రావడం, ఇవన్నీ మనల్ని బాగా ఇబ్బందికి గురిచేస్తాయి. బయట చెప్పుకోలేని సమస్యలు కావడంతో మనలో చాలామంది ఇలాంటి మూత్రగండాల్ని భరిస్తూ అలాగే బాధపడుతూ ఉంటారు. నిజానికి సకాలంలో డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగానే బయటపడొచ్చు. మూత్ర వ్యవస్థలో తరచూ కనిపించే ఇన్ఫెక్షన్లు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు సాధారణమైనటువంటి ఆరోగ్య సమస్య. చాలామంది చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, వృద్ధుల్లో, స్త్రీలలో చాలా కామన్గా తరచూ మనం చూస్తూ ఉంటాం. చాలామందికి చాలా కష్టతరంగా కూడా ఉంటుంది. ఎందుకు ఆడవాళ్ళకి మాత్రమే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఎక్కువగా వస్తాయి అని అడుగుతూ ఉంటారు. ఆడవాళ్ళ యొక్క శారీరకంగా ఉన్నటువంటి మార్పు వాళ్ళకి సహజంగా ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు సాంఘికంగా కూడా ఎక్కువగా మంచినీళ్ళు తాగరు. ముఖ్యంగా బయట ఉన్న ప్రదేశాల్లో యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది, మంచినీళ్ళు బాగా తాగరు. ప్లస్ వాళ్ళ యూరిత్ర చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా ఎక్కడైతే వాళ్ళ పేగుల్లో బ్యాక్టీరియా ఉంటాయో, ఎషిరిషియా కొలై అనబడే ఈ బ్యాక్టీరియా ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్లోకి ఇన్వేడ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వారిలో డయాబెటీస్ కూడా ఎక్కువగా ఉంటే చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆడవాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఎప్పుడన్నా వచ్చి అది కిడ్నీ దాకా వెళ్ళగలిగితే కిడ్నీలో మచ్చలు కూడా చేసి వెళ్తుంది. సో కాబట్టి అప్పుడు కానీ తరచూ కానీ వచ్చే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ మనం నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎందుకు ఎక్కువ? చిన్నపిల్లల్లో యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. మగపిల్లలకి 2 ఏళ్ల తర్వాత యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రావు. మొదటి 2 సంవత్సరాల్లో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బహుశా అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఇంతవరకు ఇంకా బాగా డెవలప్ కాదు కాబట్టి చిన్నపిల్లల్లో ముఖ్యంగా లోకల్ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో యూరినరీ ట్రాక్ట్లో అది ఇంకా బాగా డెవలప్ కాదు కాబట్టి వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అయితే ఆ తర్వాత 2 ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయిలకి మాత్రమే ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది కూడా రకరకాల కారణాల చేత, శారీరకంగా వాళ్ళలో ఉన్నటువంటి ధర్మాన స్థితిని బట్టి వాళ్ళకి అలా ఉంటుంది. అబ్బాయిలకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అందుకే అబ్బాయిలకి మొదటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడే చాలా వరకు పరీక్షలు చేయాలి. అమ్మాయిలకి 1 లేదా 2 ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత పరీక్షలు చేయొచ్చు. పిల్లల్లో మూత్రం తిరిగి మూత్రాశయంలోకి వెళ్ళటం అనే సమస్య ఎందుకు వస్తుంది? ముఖ్యంగా చిన్నపిల్లల్లో వియూఆర్ అనబడే ఒక స్థితి వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడానికి కారణమవుతుంది. కాబట్టి 2 లేదా అంతకంటే ఎక్కువసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం వెసికో యూరిటరిక్ రిఫ్లక్స్ అనబడే ఈ జబ్బు ఉందో లేదో తెలుసుకోవాలి. ఈ వెసికో యూరిటరిక్ రిఫ్లక్స్ జబ్బు అంటే ఏమిటంటే వాళ్ళ యూరినరీ ట్రాక్ట్లో ఉన్నటువంటి చిన్న అబ్నార్మాలిటీ, ఒక రకమైనటువంటి ఆకారపరమైన మార్పు దీనికి కారణమవుతూ ఉంటుంది. కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయినటువంటి మూత్రం అంతా కూడా ఒక పెల్విస్లో కలెక్ట్ అయిపోయి తర్వాత ఒక సన్నటి మార్గం ద్వారా యూరినరీ బ్లాడర్ అనగా మూత్రాశయంలోకి వెళ్ళి నిల్వ ఉంటుంది. అయితే ఈ సన్నటి మార్గం ఏదైతే ఉంటుందో ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. అది కిడ్నీని యూరినరీ బ్లాడర్ని కలుపుతున్నట్టుగా ఉంటుంది. దీంట్లో వచ్చిన మార్పు వల్ల అది ఆకారంలో వచ్చినటువంటి మార్పు అది సరిగ్గా కిడ్నీ లోపల యూరినరీ బ్లాడర్ మూత్రాశయంలోకి సరిగ్గా వంపుగా కాకుండా స్ట్రైట్గా ఓపెన్ అయినట్టుగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మూత్రాశయంలో ప్రెషర్ బాగా పెరిగినప్పుడు కేవలం మూత్రం కింది మాత్రమే రాకుండా కొన్ని సందర్భాల్లో పై కూడా వెళ్ళి అది కిడ్నీ దాకా వెళ్ళి కిడ్నీని పాడు చేసే అవకాశం ఉంటుంది. దాన్ని రిఫ్లక్స్ అంటారు. అంటే ఒక మార్గం పద్ధతిలో వెళ్లకుండా తిరిగి వెనక్కి ఎగదన్నుతున్నటువంటి విషయం అన్నట్టు ఇది. అంటే కిడ్నీని ఆ మూత్రం అంతా కూడా ఎగదన్ని దాని కిడ్నీని పాడు చేస్తూ కిడ్నీలో మచ్చలు చేస్తూ ఉంటుంది. అలా మచ్చలు చేసినప్పుడు ఆ మచ్చలు అతుక్కొని ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా చాలా ఈజీగా వెళ్ళి అక్కడ చేరుతుంది. అంతేకాకుండా ఈ ప్రయత్నంలో మూత్రనాళం ఏదైతే ఉంటుందో కిడ్నీని మూత్రాశయాన్ని కలపగలిగే మూత్రనాళం ఏదైతే ఉంటుందో
అది కూడా చాలా వరకు ఉబ్బిపోయి వాచిపోయి ఉంటుంది. కాబట్టి దాంట్లో మూత్రం అంతా నిల్వ ఉండి తద్వారా అది బ్యాక్టీరియా అన్నీ వచ్చి చేరి అది పస్ అయిపోయి సెప్టిక్ అయిపోయి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశము, అలాగే కిడ్నీలో మచ్చలు చేసే అవకాశం ఉంటుంది. పక్క తడిపే పిల్లలకు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయా? పిల్లల్లో సాధారణంగా ఎవరైతే రాత్రిపూట తరచూ తెలియకుండా మూత్రం పోసేస్తున్నారో, ముఖ్యంగా 6-7 ఏళ్ళ తర్వాత ఇంకా అలాగే కనిపిస్తోందో, ఎవరికైతే తరచూ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో, అలాగే కాకుండా ఆకలి బాగా తగ్గినట్టుగాను పెరుగుదల బాగా లేనటువంటి వారిలో సైతం పరీక్షలు చేయాలి. కిడ్నీలో వచ్చే మార్పులు కానీ కిడ్నీ మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ దాదాపుగా చాలామందికి బాగా తెలుస్తాయని అనుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలకు వచ్చే జ్వరాలను మనము సాధారణంగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, జలుబులు, దగ్గులా అని చెప్పి మనము మర్చిపోతూ ఉంటాం. అలా చేయకూడదు. ముఖ్యంగా అమ్మాయిల్లో మోర్ దాన్ 2 ఎపిసోడ్లు, అంటే సంవత్సరంలో 2 కంటే ఎక్కువగా ఎపిసోడ్లు కానీ, ఆ మగపిల్లల్లో కేవలం 1 ఎపిసోడ్ వచ్చినా కూడా మనం తప్పనిసరిగా పరీక్షలన్నీ చేసుకోవాలి. అలా అంతేకాకుండా కిడ్నీ యొక్క ఆకారంలో మార్పులు ఏదన్నా, యూజువల్గా పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ కావచ్చు, ఎక్టోపిక్ సిస్టిక్ కిడ్నీ కావచ్చు, ఎక్టోపిక్ కిడ్నీ కావచ్చు, క్రాస్ఫ్యూజ్ ఎక్టోపియా లాంటిది కావచ్చు, హార్షూ కిడ్నీ కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో కూడా చాలా మనకి ఇట్లాంటి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనపడుతూ ఉంటాయి. సో కాబట్టి చిన్నపిల్లల్లో వచ్చే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అయితే అమ్మాయిల్లో ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా తరచూ చూస్తూ ఉంటాం. అమ్మాయిలకి శారీరకపరమైన ధర్మం వల్ల వాళ్ళకి హార్మోన్స్ ప్రభావం మొదలైన తర్వాత కూడా వాళ్ళకి కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అయినప్పుడు అమ్మాయిల్లో కూడా తరచూ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే వాళ్ళ అలవాట్లలో మార్పులు మాత్రమే కాదు, శారీరకంగా అంతర్గతంగా వారిలో ఏమైనా కిడ్నీ యొక్క ఆకారంలో మార్పులు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అంతేకాకుండా అమ్మాయిలకి పెళ్ళైన తర్వాత కొన్ని సందర్భాల్లో సిస్టైటిస్ అంటూ కిడ్నీ దాకా వెళ్లకుండా కేవలం మూత్రాశయంలో మాత్రమే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని హనీమూన్ సిస్టైటిస్ అంటూ ఉంటారు. సో అలాగే ఈ సిస్టైటిస్ అనగా కేవలం మూత్రాశయంలో మాత్రమే వచ్చే ఇన్ఫెక్షన్కి చాలా వరకు 3 లేదా 5 రోజులు మాత్రమే మందులు వాడాలని చెప్పి చాలామంది అనుకుంటారు. ఈ ఇన్ఫెక్షన్ కూడా 7 లేదా 10 రోజులు మందులు వాడడం చాలా వరకు మంచిది. కొన్ని సందర్భాల్లో చాలా రేర్గా అది కూడా కిడ్నీలో మచ్చలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆడవాళ్లలో పోస్ట్ మెనోపాజల్ అంటే మూత్రం ఎండిపోయిన తర్వాత వాళ్ళ యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మూత్రాశయము ఆ పరిసర ప్రదేశాల్లో చాలా వరకు వారికి ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ముట్లు ఎండిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం తగ్గిపోతుందో వారిలో అదంతా డ్రై అయిపోతుంది, కాబట్టి ఎండిపోయినట్టుగా అవుతుంది. కాబట్టి ఆ శరీర ప్రదేశం అంతా కూడా సో వారిలో యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో పోస్ట్ మెనోపాజల్ స్త్రీలలో ఎక్కువగా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే మగవాళ్ళకి 60-65 ఏళ్ళు దాటిన తర్వాత యూరిన్లో ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా రావడం అన్నది చాలా మనకు కనపడుతూ ఉంటుంది. వీళ్ళకి ప్రోస్టేట్ అనే గ్రంథి బాగా పెరగడం ద్వారా మూత్రం వాళ్ళు పూర్తిగా పోకుండా మూత్రం పోసిన తర్వాత కూడా కొంచెం మూత్రం యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయంలో నిల్వ ఉంటుంది. అలా నిల్వ ఉన్నటువంటి మూత్రాశయంలో ఉన్నటువంటి మూత్రం కొన్ని సందర్భాల్లో సెప్టిక్ అయిపోయి అక్కడ కూడా వాళ్ళకి పస్ పట్టి వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్స్ చేసి కొన్ని సందర్భాల్లో కిడ్నీ దాకా వెళ్ళి కిడ్నీ పాడేలా చేస్తుంది. సో 60-65 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే మగవాళ్ళలో ఎప్పుడైతే యూరినల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో వాళ్ళు ప్రోస్టేట్కి, మూత్రాశయానికి, మిగతా వాటికి చాలా వరకు పరీక్షలు చేయించుకోవాలి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు చికిత్స ఎలా ఉంటుంది? యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకానొక కాలంలో కేవలం 5 నుంచి 7 రోజులు అనేవాళ్ళు ఇప్పుడు 14 రోజులు ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. కొంతమందికి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ రెండోసారి, 4వసారి, 7వసారి, 10వసారి ఇన్ఫెక్షన్స్ వచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తాం. వీటన్నిటి ప్రధాన కారణం ఏంటంటే మొదటి 1 లేదా 2 ఎపిసోడ్లు మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒక పద్ధతిగా ట్రీట్మెంట్ ఇవ్వకపోవడమే ప్రధాన కారణం. కాబట్టి మొదటి ఇన్ఫెక్షన్నే చాలా వరకు చాలా జాగ్రత్తగా ఒక పద్ధతిగా ఒక మంచి మందుని సరైన మోతాదులో సరైనన్ని రోజులు సరైన పద్ధతిలో ఇవ్వడం అన్నది చాలా వరకు ముఖ్యం. ఉదాహరణకి ఒక మెరపనం లాంటి మందులు తీసుకున్నప్పుడు 1 గ్రామ్ రోజుకి 2 సార్లు ఇంట్రావినస్లీ 14 రోజులు తీసుకోవడం అన్నది ఒక రకమైన లెక్క. సో ఆ విధంగా అన్ని యాంటీబయాటిక్ కూడా వాళ్ళ మూత్రం యొక్క కల్చర్ ఆధారంగా నిర్ణయించుకొని ఎటువంటి మందులు వాడితే చాలా బాగుంటుందో చూసుకొని తీసుకోవాలి. కొంతమందికి ఒక సంవత్సరంలో 4 లేదా 5 ఎపిసోడ్లు వస్తూ ఉంటాయి. ఒక 2-3 ఏళ్లలో 7-10 ఎపిసోడ్లు వచ్చిన సందర్భాలు కూడా చూస్తాం. ఎవరికైతే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో వాళ్ళకి కిడ్నీ యొక్క ఆకారంలో కానీ పనితనంలో కానీ మార్పు ఉన్నాయా లేదా పరీక్ష చేయించుకోవాలి. అలాగే కిడ్నీ యొక్క ఉపరితలాన్ని ఎక్కడైతే బ్యాక్టీరియా కానీ ముఖ్యంగా మైకోబాక్టీరియా, ట్యూబర్క్లోసిస్ లాంటి బ్యాక్టీరియా వచ్చి ఇన్వేట్ చేస్తాయి, అప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి 3 లేదా 4 లేదా 5 కంటే ఎక్కువగా ఎపిసోడ్లు ఒక సంవత్సరంలో వచ్చినప్పుడు వారిలో టీబీ లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి. చాలామంది అనుకున్నట్టుగా టీబీ కేవలం ఊపిరితిత్తులనే కాదు, శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి అనేక అవయవాలను బలిగితపరుస్తూ ఉంటుంది, అలాగే హాని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పేషెంట్స్ ట్యూబర్క్లోసిస్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తరచూ వచ్చే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ప్రమాదమా? 2-3 ఎపిసోడ్లు ఒకే సంవత్సరంలో చాలా తరచుగా, చాలా ఫ్రీక్వెంట్గా, చాలా చిన్న నిడివిలో మళ్ళీ రావడం అనేది చాలా తప్పు. అటువంటి సందర్భాల్లో మనం చాలా వరకు పరీక్షలు చేసుకోవాలి. ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఆహారం సరిగ్గా ఉందా లేదా, కాన్స్టిపేషన్ ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి. మలబద్ధకం అనేది అన్ని యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రధానమైనటువంటి కారణం. ఎప్పుడైతే మలబద్ధకంగా ఉంటుందో అప్పుడు ఆ బ్యాక్టీరియా అన్ని కూడా పేగుల్లోకి వెళ్ళిపోయి అక్కడి పేగుల నుంచి బయటకు వచ్చేసి అక్కడి నుంచి కిడ్నీ యొక్క ట్రాక్ పక్కకే వెళ్ళి ఉంటుంది. కాబట్టి అక్కడ ఇన్వేట్ చేసి వాటిని ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తూ ఉంటాయి.
పేషెంట్స్ అందరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ చాలా సర్వసాధారణమైనప్పటికీ కూడా దాన్ని చాలా సందర్భాల్లో కనిపెట్టడం అంత సులభం కాదు. చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని తరచూ వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ని తీసివేయడం అంత సులభం కూడా కాదు. చాలా పెద్ద మొత్తంలో మందులు వాడాలి. కాబట్టి మొదటిసారి మందులు తీసుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా తీసుకోండి. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అటువంటి మంచి అవకాశం రాకపోవచ్చు. కాబట్టి సరైన డోస్లో, సరైన మోతాదులో, సరైన పద్ధతిలో, సరైనన్ని రోజులు మనం ఈ మందులు తీసుకుంటూ ఉండాలి. అనగా ఇంట్రావీనస్గా అంటే నరానికి లైన్ పెట్టుకొని దాని ద్వారా సరైన డోస్లో, పెద్ద డోస్లో 14 రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా వరకు మంచిది. చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మంపై పగుళ్లని నివారించుకునేందుకు రాత్రిపూట పడుకునే ముందు ఒంటికి వెన్నపూస లేదా వేజ్లిన్ క్రీమును పట్టించండి. చర్మంపై పగుళ్లు రాకుండా ఉంటాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.